ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబా గారు ఎలాంటి సందేశం అందిస్తున్నారంటే, తల్లి, ఇప్పుడే నా చేతిలో ఉన్న దీపాన్ని తాకు, నా ముందున్న ఈ దీపాన్ని తాకు, నీ జీవితంలో ఎలాంటి వెలుగును నింపుతాను, ఎలాంటి శుభవార్తలు తీసుకువస్తానో నువ్వే వినమ్మా. నువ్వు కాదు అని వెనక్కి పోవద్దు. వెంటనే ఈ దీపాన్ని తాకి నీ జీవితంలో వెలుగును నింపుతాను కదా. ఖచ్చితంగా నువ్వు ఇది తెలుసుకొని తీరాలి, వినే తీరాలి. ఈ బాబా చెప్పిన సందేశాన్ని తప్పకుండా నా మాటల్లో నువ్వు విన్న తర్వాత నీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుందో నువ్వే గమనించు. బిడ్డ, నీకు అతి త్వరలో విజయం కావాలి. ఆ విజయం రావాలని ఆరాటపడుతున్నావు, పోరాడుతూ ఉన్నావు. కొన్ని సమయాలలో వీటన్నిటిని కూడా పోరాటం వల్ల వాటిని పోరాడలేక, బాబా నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగనివ్వు అని నువ్వు సమాధానం పరుచుకుంటూ నిన్ను నువ్వు అలాగే మభ్యపెట్టుకుంటూ ఒక్కోసారి అసలు ఎందుకు పుట్టాను, ఈ బాధలు నాకు ఎందుకు అని నీ మనసు విరిగిపోయి కుంగిపోయి ఉన్నావు కదా. ఎంత నిన్ను కంట్రోల్ చేసుకుంటున్నా సరే నీకంటి కన్నీరు ఆగటం లేదు. నీవు కట్టుబాటు చేసుకోలేకపోతున్నావు కదా బిడ్డ. ఏంటి ఈ జీవితం, నాకు ఎందుకు ఇంత పుట్టాను, అసలు నేను ఇంత కష్టాలు అనుభవిస్తున్నాను అని నీ జీవితం మీద నీకే విరక్త పుట్టి కన్నీరు కార్చి దిగులు పడే భవిష్యత్తు గురించి ఆలోచించని రోజులతో గడిపావు. నువ్వు చాలా బాధపడుతున్నావు, నీకు ధైర్యంగా ఉండమని చెప్పడానికి ఈరోజు వచ్చానమ్మా. బిడ్డ, అలా బాధపడి నువ్వు ఏం సాధిస్తావు చెప్పు. నేను చెప్పేది మాటల్ని నువ్వు మనస్ఫూర్తిగా విని ఆచరించావంటే నీ మనోబలాన్ని పెంచుతాను. కొన్నిసార్లు నీ మనసు కృంగిపోవటం, అలాగే నిరుత్సాహపడిపోవటం తప్ప ఏమీ లేదు. అలా పడటం తప్పు కాదులే, నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి మరి. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు, నీకు తోడుగా నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాను. నువ్వు కృంగిపోకుండా ఉంటావని నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటానమ్మా. నువ్వు కన్నీరు కార్చి ఎప్పుడూ బాధపడకుండా ఆనందంగా ఉండాలని బాబా ఆశ. నేను ధైర్యాన్ని కూడా నీకు అందిస్తూ ఉంటాను కదా. నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటావని నా ఆశ. నా మీద భారం పెట్టి నిశ్చింతగా ఉండు. నీకు అన్నీ తెలుసు. ఉన్న భారాన్ని దించుకోవటం ఏమాత్రం తప్పు కాదు. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? ఒంటరిగా కూర్చొని కన్నీరు కార్చిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషిలా తయారయ్యాలి అని నువ్వు అలా తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా. ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. నీ వేదన, ఆవేదన నీ సమస్యల పరిష్కారాన్ని ఇస్తుందా చెప్పు? అలా ఎప్పుడూ ఇవ్వదు. అది ఏ పరిస్థితిలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్చను అనేది ఇవ్వదు. నిన్ను బాధ పెడుతూ ఉంటుంది తప్ప. తిరిగి తిరిగి దాని గురించి ఆలోచిస్తే నీ మనసులో భారం తప్ప ఏమీ కష్టం తీరదు బిడ్డ. అనవసరంగా నీ మనశ్శాంతి నువ్వు కోల్పోతున్నావు. దేని గురించి ఆలోచించకుండా నిశ్శబ్దంగా, నిశాంతంగా, ప్రశాంతంగా ఉండు. నువ్వు ఏం కోరుకుంటున్నావో దానిపైన ప్రార్థన నాకు పెట్టావు కదా. నువ్వు దాని వెంట పరిగెత్తవలసిన అవసరం ఏమీ లేదు బిడ్డ. నీ మన భారాన్ని కారణం అనేది అదే అవుతుంది. జరుగుతుందా, జరగదా, జరగకపోతే ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనతోనే నీ మనసు భారంతో నిండిపోతుంది. ఇది నీ సమస్య కాదులే, ఇక నీకున్న కష్టాల వల్ల ఏర్పడిన అవగాహన. ఆ అవగాహనని నువ్వు తగ్గించుకోవాలి. నీ సాయి తండ్రి నీ సమస్యను చూస్తూ ఊరుకుంటానా? దాన్ని నేను పూర్తి చేసి నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను కదా. నా బాధ్యత కూడా అదమ్మా. నేను ఖచ్చితంగా చూసుకుంటాను. నీకు చెబుతున్నాను, నీకు కావలసిన సమయానికి తప్పకుండా నీ దగ్గరికి అన్నీ వస్తాయి. తప్పకుండా నీకు అన్నీ దక్కుతాయి. నువ్వు దిగులు పడద్దు. నాకెందుకు సాయి, ఈ సాయి తండ్రి నీ బాధలు కూడా ఇచ్చావు కదా అని నువ్వు నన్ను నిలదీయచ్చు. నీ మనసు కోసమే, నీ మంచి కోసమే, నీ జీవితం బాగుండాలనే, నీ మంచి కోసమే నేను ఇలా కొన్ని శోధనలు నీకు వచ్చేలా చేశాను. నమ్ము తల్లి, నా చేతుల్లో నీ ఆశీర్వాదం ఖచ్చితంగా నేను అందిస్తాను. నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో వాన వస్తూనే ఉంటుంది. ఉప్పెనలతో ఈదుతూనే ఉంటావు కదా. ఈదటానికి కూడా స్థలం లేని కన్నీరు కారుస్తున్నావు. ఆ కష్టపడకు తల్లి, కష్టపడకు. నీ జీవితం ఉప్పెన, తుఫాను వచ్చినా సరే అవి ఆనవాలు లేకుండా పోతాయి.
సమస్యలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. నువ్వు ఎంతో విలువైన, అదృష్టవంతమైన దైవానుగ్రహంతో నీ జీవితంలోకి ఈ సాయి రాబోతున్నాను. నీ జీవితంలో మంచి స్థాయిలో ఉండబోతున్నావు. రాబోయే రోజుల్లో అత్యంత స్థాయిలో నువ్వు నిలబడతావు. అందుకైనా కృషి నువ్వు చెయ్యి, ఫలితం నేను అందిస్తాను. అన్నీ నేను చూసుకుంటానమ్మా. నీకున్న కష్టాలని సరిచేస్తాను. తోడుగా నేనుండగా నీకు దిగులెందుకు చెప్పు. ఈ శుభ సమయాన ఇంత ఉదయాన్నే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీవు ఖచ్చితంగా నా వాకిట్లో శుభవార్త కోసం నిల్చున్నాను. అందుకో తల్లి, అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇక నుంచి నీ లైఫ్ ఆనందంగా, సంతోషంగా మాత్రమే ఉంటుంది. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. ఆనందంగా ఉండు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.